హాయ్ అండి. నాటు టమాటాలు కదా, ఈ టైంలో మంచిగా దొరుకుతాయి కదా. దీంతో మంచిగా గుడ్లు పులుసు చేసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి గుడ్ల పులుసు ఎలా చేస్తానో చూపిస్తానండి. మనం గుడ్ల పులుసుకి ముందుగా టమాటాలు అనేవి ఉడకపెట్టుకోవాలండి. ఈ విధంగా టమాటాలు కుక్కర్ పెట్టేసుకుని ఉడకపెట్టేసుకుందాం. టమాటాలు అయితే కుక్కర్ పెట్టేసుకుందాం అండి. కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకుని ఒక 3 విజిల్లు వస్తే సరిపోతుందండి. టమాటాలు ఉడికిపోతాయి. టమాటాలు అయితే ఉడికిపోయి చల్లారిపోయినాయండి. ఇదిగో చల్లారి పెట్టేశాను. ఇవి ఇప్పుడు నీటిలో తీసుకుని మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా తొక్కతోనే నేను మిక్సీ పెట్టేసుకున్నానండి. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుందామండి. గుడ్ల పులుసు అయితే చేసుకుందాం. ఆయిల్ పోసుకుందాం. గుడ్లు వేపుకునే ముందు కొంచెం సాల్ట్ అనేది వేస్తే గుడ్లు అంటుకోవండి. గుడ్ని ఈ విధంగా ఫోర్క్తోని మనం ఇలాగా కన్నం పెట్టుకుంటే పేలవండి. ఇలా గుడ్లు ఒక్కోటి వేసుకుని వేపేసుకుందామండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల గుడ్లు అంటుకోవండి. కొంచెం పసుపు వేసుకుందామండి. ఇప్పుడు కలరు వస్తాయి గుడ్లు. ముందు వేసుకుంటే పసుపు మాడిపోతుంది. గుడ్లు వేగిపోయినాయి కదండి, తీసేద్దాం. గుడ్లు వేపుకున్నాం కదా, అదే నూనెలో ఉల్లిపాయలు అవి వేపేసుకుందాం. పులుసు అనగానే ముందు మెంతులు కదా, కొంచెం మెంతులు వేసుకుందాం. అలాగే ఉల్లిపాయలు చిన్నవి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే వేగినాయి కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటాం. ఎందుకంటే పులుసు కాబట్టి ఇప్పుడు వేసుకుంటే బాగుంటాయి. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం అండి. అలాగే ఉప్పు, పులుసుకి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. అలాగే కారం కూడా వేసుకుందాం అండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కదా పులుసుకి, అలాగే కొంచెం కారం కూడా పడుతుంది. పులుపు కదా, కారం అనేది మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. పులుపు కాబట్టి మనకి పులుసు అనే దాంట్లో కొంచెం కారం అనేది పడుతుంది. మీకు తగ్గట్టు వేసుకోండి. ఇవన్నీ కాస్త వేగాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా టమాటా ప్యూరీ, దాన్ని వేసుకుందాం. ఒకసారి దీన్ని కలుపుకుందాం. ఇందాక మనం టమాటా ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ పులుసు క్వాంటిటీ బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది. మరుగు పట్టాలి కదా, బాగా మరిగిన తర్వాత కొంచెం చిక్కబడిపోతుంది. అందుకని వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ పులుసులో ఇప్పుడు అన్నీ మనం చూసుకున్నాం కదండి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి కదా. ఇవి నాటు టమాటా కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు అనేది నేను యాడ్ చేయట్లేదు. అదే బెంగళూరు టమాటా అయితే కొంచెం ఇంత నిమ్మకాయలో సగం అంతా పులుపు అనేది వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. దీనికైతే నేను ప్రస్తుతానికి వేయలేదు. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే పుల్లగా ఉంది కాబట్టి నేను వేసుకోలేదు. ఉప్పు కారం పులుపు అన్నవి మీరు ఈ స్టేజ్లో చూసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పులుసు మరుగుతుంది కదండి, మూత పెట్టేద్దాం. ఈలోపు పులుసు మరుగు పట్టింది కదండి, ఇందులో గుడ్లు వేసుకుందాం. గుడ్లు వేసాం కదండి, ఇప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇందులో అయితే అన్నీ వేసాం కదండి. ఇలా ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి పులుసు ఎలా ఉందో చూద్దామండి. ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది కదా, పులుసు అనేది దగ్గర పడింది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేసుకుంటున్నానండి. ఈ వేడి మీద కొంచెం కొత్తిమీర వేసుకుని అలా ఒక్కసారి మూత పెట్టుకుందాం అండి. ఇలా కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుందాం. చాలా బాగుంటుంది అనమాట. ఇందులో మీకు ఇష్టమైతే లేత ములంకాయలు వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి పులుసు. అలాగే ఇది ఇప్పుడు పెట్టుకున్నాం కదా, కొంచెం సాయంత్రం కానీ లేదంటే మరుసటి రోజైనా పులుసు అనేది ఊరితే చాలా టేస్టీగా ఉంటుంది కదా, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు మామూలుగా ఈ పులుసు మీరు పెడితే ఒకసారి మీరు ఎలా చేస్తారో మాకు చెప్పండి. లేదంటే పెట్టకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చూసారు కదండి గుడ్ల పులుసు. మనం కొంచెం పలచగా దించేస్తే చూసారా చక్కగా అయిపోయింది.
చూసారు కదండి గుడ్ల పులుసు. ఇది చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఏదో చెప్పానని కాదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం చేసుకునే విధానం కాకుండా ఈ విధానంలో కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే చాలా చాలా ఇష్టం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబే కాదండి, లైకులు కూడా కొట్టండి.